వెల్కమ్ టు కిట్టు ఛానల్. ఈరోజు మలై కోఫ్తా చేస్తున్నాను. పన్నీర్ కప్పు తీసుకోవాలి, దాన్ని తురుముకోవాలి. స్వీట్ లేని కోవా తీసుకోవాలి, దానికి కొంచెం ఒక 2 స్పూన్లు వరకు తీసుకొని దాన్ని కూడా తురిమి పెట్టుకోవాలి. ఒక ఆలుగడ్డ తీసుకొని పెద్దది, దాన్ని ఉడకబెట్టి తురుముకొని అందులో సాల్ట్ను, కార్న్ఫ్లవర్ను, కారం పొడి, 1 స్పూను ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకొని అందులో జీడిపప్పు కూడా సన్నగా తరిగి వేసుకొని ఇలా ముద్దగా చేసుకోవాలి. దీనిని ఇలా కార్న్ఫ్లవర్లో ఇలా అద్దుకోవాలన్నమాట. పూర్తిగా రౌండ్ ఆఫ్ అంతా ఏరుకు అద్దుకొని ఇలా నూనెలో వేసుకొని ఇలా వేసుకొని తీసుకోవాలన్నమాట. ఈ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరుక్కున్న ఆనియన్, టమోటాలు వేసుకోవాలి. బిర్యానీ ఆకు 1, యాలకులు 1, లవంగాలు 2 వేసుకోవాలి. ఇందులో చెక్క కొంచెం వేసుకోవాలి. అవి వేగిన తర్వాత కారము 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకోవాలి. జీడిపప్పును, దోసకాయ విత్తనాలు, కర్బూజా విత్తనాలు అనమాట, అవి సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా లైమ్ వేసుకొని గ్రైండ్ చేసుకున్న మసాలాను జల్లి పట్టుకొని వేసుకోవాలన్నమాట. ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. అంతే, మలైకా కోఫ్తా రెడీ. థ్యాంక్ యూ గైస్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.